రేయ్, చీరల కొనడానికి హైదరాబాద్ వెళ్ళాలి, కార్ రెడీ చేయమన్నాను, చేసావా? డ్రైవర్ రాజు ఎప్పుడో వచ్చాడన్నా, కానీ మన దేవ బయట ఏదో పనుందని తీసుకుని వెళ్ళాడు. త్వరగా వచ్చేస్తానన్నాడన్నా. సర్లే. అది కాదు వీరా, పెళ్లి బట్టలకి తమ్ముళ్ళని తీసుకెళ్లకుండా డ్రైవర్ని తీసుకెళ్తానంటున్నావేంటి? 4 చీరలు కొనడానికి 3 మనుషులు ఎందుకు చెప్పు? తమ్ముళ్ళు వేరే పని ఏదైనా చూసుకుంటారు కదా. అయినా ఈ ఇంట్లో ఎవరికి ఏది కావాలన్నా చూసేది నేనే కదా, అది రూలు. అందుకే నేనొక్కడనే వెళ్ళొస్తాను. ఏమండి, ఏమండి పదండి. నేను రాను అంటున్నా బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. అవమానిస్తారని తెలిసి కూడా ఎందుకే నీకీ మొండి పట్టు? ఎంతైనా మన కూతురు ఇల్లు కదా, పర్వాలేదు రండి. నువ్వు ఒక్కదానివే వెళ్ళు. వేళే లోపలికొచ్చి మళ్ళీ అవమానపడ్డానికి నేను రెడీగా లేనే. వేళే. బట్టలు తీసుకురావడానికి సిద్ధప్ప వాళ్ళ కొట్టుకేనా వెళ్ళేది? ఇంకెక్కడికి వెళ్తానమ్మా, హైదరాబాద్లో మనకు తెలిసిన కొట్టు అదొక్కటే. అయినా మేం వెళ్ళినప్పుడల్లా అతను ఎంత మర్యాద గౌరవం ఇస్తాడో తెలుసా? అలాంటి అంగడిని ఆ అమ్మాయి ఇంటి వాళ్ళు ముందు నుంచి చూసుండరు. మన సంబంధం కుదిరినందుకు వాళ్ళెంతో అదృష్టం చేసుకున్నారు. ఆ అంగట్లో అడుగు పెడుతున్నారు. వాళ్ళకొక్కరికే కాదమ్మా, ఈ ఇంటి కోడలందరికీ మన ఇంటికి వచ్చాకే కదా ఆ అదృష్టం దొరికింది. చి 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 చి, అపశకునం చేసేసింది. ఇది తుమ్మింది, అపశకుని ఇంట్లోకి వచ్చేసింది. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నానమ్మా. బాగున్నావా? నమస్కారం అండి. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. బాబు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారమ్మా? ఆ నాకేంటి, బాగానే ఉన్నాను. నీకేంటి, రాకూడని రోగం ఏదో వచ్చిందన్నారు? మీ మహారాజు మీ రాజభవనాన్ని అమ్మాలని మా ఇంటికొచ్చి ఏడుస్తూ నుంచున్నాడు. కాని నిన్ను చూస్తుంటేనేమో మంచి గుండ్రాయిలా ఉన్నావు. ఏంటి, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? అలా ఏం లేదమ్మా, నిజంగా నాకు ఒంట్లో బాలేదు. మిమ్మల్ని ఒక సాయం అడుగుదామని వచ్చానమ్మా. అనుకున్నాను నీ భర్త హైదరాబాద్ వాళ్ళతో ఏం మాట్లాడలేదు అన్నప్పుడే మీలో ఏదో మతలబు ఉంది అని నేననుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నిజమేంటా అని. సహాయం అడగడానికి వచ్చావు కదా, నీ అల్లుడు నీ ఎదురుగానే నుంచునున్నాడు. అదేం సహాయం అడగాలనుకున్నావో అడుగు. మీరిద్దరూ భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉంటేనే కదా రోషం గీషం చూపించుకోవచ్చు. ముందు దాన్నే కదా కాపాడుకోవాలి. అది కాదురా వీరా, ఆ రోజు ఈవిడ గారి భర్త ఏమన్నాడు? అమ్మాయినిచ్చిన ఇంట్లో ఎప్పుడూ చెయ్యి చాచును అన్నాడు కదా. అలాంటి పరిస్థితి వస్తే కట్టుకున్న భార్యకి విషమిచ్చి చంపేస్తాను అని రోషంగా చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళాడు కదా. ఇప్పుడా రోషమంతా ఎక్కడికి పోయిందో? వయసు అయిపోయింది కదా, మర్చిపోయారా? అవును, అన్నీ మర్చిపోయారనే అనిపిస్తుంది. పర్వాలేదు, ఇప్పుడు చెప్పండి, మీకే సహాయం కావాలో చెప్పండి. లేదమ్మా, మేము డబ్బులు అడగడానికి రాలేదు. నాకేదో మెడిసిన్ కొనాలని చెప్పారు, అందుకే వచ్చాము. నేనెన్ని రోజులు బతుకుతానో తెలీదు. అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే అమ్మొద్దని చెప్పానమ్మా. ఓహో, నా కొడుకు ఏ సహాయం చేయలేదని వెళ్ళి మాట్లాడి రా అని నీ భర్త నిన్ను పంపించాడా? చూడు, ఆ రోజు నీ భర్త మర్యాదగా అడుగుంటే నా కొడుకు భిక్ష వేసేవాడు. నాకిప్పుడు ఆరోగ్యం కావాలని ఆశ కాదమ్మా, చావడానికి ముందు కొంచెం పుణ్యం సంపాదిద్దామనమ్మా, అంతేనమ్మా. ఎందుకో రామేశ్వరం వెళ్ళాలని ఆశగా ఉందమ్మా. మీరు పెద్ద మనసు చేసుకుని
మా శైలజను మాతో పాటు పంపిస్తే చాలా సహాయం చేసినట్టుంటుందమ్మా. అల్లుడు గారు, ఒకే ఒక్కరోజు దయచేసి నా కూతురిని నాతో పంపించండి. ఇది మీరు చేసే ఆఖరి సహాయం అనుకోండి. అవునా? అయితే ఓకే. అమ్మా, కానీ మా ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. ముహూర్తం చీర తీసుకురావడానికి వెళ్తున్నాం. పెద్ద కోడలు తప్పకుండా రావాలి. అది మా ఇంటి ఆచారం.